హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అంటే ఎప్పుడు అయినా మనము అంటే ఆడవాళ్ళకు స్పెషల్లీ ఆడవాళ్ళకు మాత్రం ఎటన్నా అప్పట్లప్పుడే గోరింటాకు కావాలనుకుంటే మాత్రం ఈ వీడియోలో చూపిస్తా. అలా చేసుకోండి. అంటే ఒక 2 డేస్ వరకు మాత్రం పోకుంటుంటది. చేతికి పండింది. చూడండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అంటే మనం ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసి వచ్చి ఉంటారు కదా. అయితే తమలపాకులతోటి ఇలా గోరింటాకు చేసుకోండి. 2 డేస్ వరకు కంపల్సరీగా ఉంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్. అంటే చాలా ఈజీగా అంటే ఈజీగా చేసుకోవచ్చు. అంటే మనము ఎప్పుడు అంటే అందుబాటులో అన్నీ ఒకేసారి ఉండయి కదా. అలాంటప్పుడు ఇలా చేసుకోండి. ఈజీగా పండిపోద్దండి. 2 డేస్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఒక 5 నిమిషాల్లోనే చేసి పెట్టుకోవచ్చు. చాలా సింపుల్గా. చూసారు కదండి. ఈ తమలపాకు రసంలో ఒక్కటి కలిపామంటే ఎర్రగా పండిపోద్ది గోరింటాకు అనేది. చూసారా? అదేంటిదో మీకు లాస్ట్లో చెప్తా అండి. చూడండి ఈ వీడియో. అంటే ముందే నేను పెట్టుకొని మరీ చూపిస్తున్నా. అలానే పెట్టుకొని కూడా కడిగిస్తా మీ ముందే. ఈ వీడియో మాత్రం తప్పకుండా చివరి వరకు చూడండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే గంట కూడా కొట్టండి. అంటే నేను ఏ వీడియోలు చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చూస్తున్నారు కదండి. అంటే మీ ముందే పెట్టుకొని కడిగి మరీ చూపిస్తండి. చూడండి. ఇలా చందమామ పెట్టుకున్నాను. అలాగే వేళ్ళకు క్యాప్స్ కూడా ఇలా మీ ముందే పెట్టుకుంటాను. చూస్తున్నారు కదా. అంటే చాలామంది ఇలా పెట్టుకోగా చూపించి అంటే అలాంటి వాళ్ళకు చాలామంది అలా కామెంట్ చేస్తారు కదా. చూడండి, మేము ముందే పెట్టుకున్నాం. అన్ని వేళ్ళకు కూడా ఇలా క్యాప్స్ లాగా పెట్టుకొని మధ్యలో చందమామలాగా పెట్టుకొని పక్కకు చుక్కలు కూడా పెట్టుకుంటా. చూస్తున్నారు కదా మీరు. చూస్తుంటే అంటే చాలా అందంగా కనిపిస్తుంది కదండి హ్యాండ్ అనేది. చూడండి. ఇలానే చుట్టూరా చుక్కలు పెట్టుకుంటున్నాను. అంటే పైన ఒకసారి చూసారు కదా, ఇది పెట్టేసేసరికి వేళ్ళు మళ్ళీ అంటే అప్పట్లప్పుడే డ్రై అయిపోతున్నాయి కదా. అందుకని నేను మళ్ళీ ఇంకొకసారి కూడా పెడుతున్నాను. చూసారు కదా. ఇలా మొత్తం డ్రై అయిన తర్వాత ఇంకా మధ్యలో ఇంకా డ్రై కాలేదు. చూస్తున్నారు కదా, మీ ముందే వాటర్లో కడిగేస్తున్నా. చూస్తున్నారు కదండి ఎలా రెడ్గా అయిపోయిందో. ఇలా మొత్తం కడుక్కోండి. మళ్ళీ అంటే మనకు ఆడవాళ్ళకు ఉండే ఒకే ఒక ప్రాబ్లం కదండి. అంటే ఒక చేతికి పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక చేతికి పెట్టుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది కదా. అంటే నాకు మాత్రం అంటే ఇంట్లో ఇద్దరు లేడీస్ ఉంటే ఏం పర్లేదు కానీ ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు. కానీ అంటే ఒక్కరే ఉన్న వాళ్ళకు కాస్తంత ఇబ్బంది అవుతుంది పెట్టుకోవడానికి. అందుకే దీన్ని మాత్రం ఒక 5 మినిట్స్ ఉంచినండి. ఇలా పెట్టుకున్నదంటే నాకు 5 మినిట్స్ తర్వాత మీ ముందే కడిగేసాను. ఈ చేతికి కూడా పెట్టుకుంటున్నాను. చూడండి. అంటే ఇక ఇబ్బంది అయింది కదా అంటే 2 చేతులకు ఒకేసారి పెట్టుకోవడం. అందుకని చూసారు కదా. ఇలానే దీనికి కూడా ఇలా చందమామ పెట్టేసుకొని వేళ్ళకు మాత్రం క్యాప్స్ లాగా పెట్టుకుంటున్నా. చూడండి. అంటే పెట్టుకోగా చూస్తే మాత్రం అంటే అంటే కుంకుమ కలిపి పెట్టుకుంటున్నాం కదా, చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, మొత్తం పెట్టేసి అయిపోయింది కదా. దీన్ని మాత్రం ఒక 3 మినిట్స్ అంటే లైట్గా కాస్తంత ఆరంగానే తీసేసిన, అంటే మీకు తెలియడం కోసం. మరీ ఎక్కువసేపు ఉండలేదు. అది మాత్రం 5 మినిట్స్ పెట్టుకొని ఉన్నా. చూసారు కదా. ఈ హ్యాండ్ అదే వాటర్లో చూడండి, అదే వాటర్లో దీన్ని కూడా కడిగేస్తున్నా. అంటే ఇది ఎక్కువసేపు ఉంచలేదు, ఒక 3 మినిట్స్ మాత్రమే ఉంచిన. అంటే పెట్టేసే వరకే, పెట్టేసిన వెంటనే కడిగేసిన, ఎక్కువసేపు ఉంచుకోలేదు దీన్ని. చూసారు కదా, చూస్తున్నారు కదా. అంటే అప్పటికప్పుడు మనకు గోరింటాకు కావాలనుకుంటే మాత్రం నేను చెప్తా,
అలా చేసుకోండి. అంటే ఈజీగా అయిపోతుందండి అలా, అంటే ఎక్కువ శ్రమ లేకుండా. చూసారు కదా, ఇలా 2 చేతులు కడిగేసుకున్న తర్వాత కాస్తంత కొబ్బరి నూనె లేకుంటే చక్కెర పానకం కాస్తంత ఇలా వేసుకొని మొత్తం రఫ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఉంచేసుకున్నారంటే మార్నింగ్, అంటే ఎప్పుడైనా మనం పెట్టుకునేది మాత్రం నైట్ టైమే పెట్టుకుంటాం. చూడండి, అంటే మీరు ఎప్పటికప్పుడు ఏదైనా ఫంక్షన్ కానీ ఎటైనా వెళ్ళాలనుకునేటప్పుడు మాత్రం ఇలా చేసి అప్పట్లప్పుడు ఒక 5 మినిట్స్లోనే ఇలా చేసుకోండి. చూస్తున్నారు కదా, అంటే నాకు ఒక్కదాన్నే కాబట్టి ఇంక ఎక్స్ట్రా ఉంది కాబట్టి దాన్ని ఉంచేసిన అలానే, మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకోవచ్చని. అంటే ఇది ఒక 1 వీక్ వరకు అయితే పనిచేస్తుందండి, అంటే ఏం పాడవదు. అంటే నేను కుంకుమ కలిపి అంటే ఉంచుకున్న కదా, కానీ మీరు మాత్రం ఈ రసాన్నే ఉంచుకోండి. దీనికోసం చూడండి, చాలా సింపుల్గా ఈజీగా, అంటే ఈజీగా అండి. దీంట్లో ఒక్కటి వేస్తే మాత్రం అంత రెడ్గా వస్తుంది. ఇలా ఒక 3 తమలపాకులు తీసుకోండి. ఇలా తమలపాకులు తీసుకొని, అంటే ఇప్పుడు మనకు కార్తీక మాసంలో అంటే ఏదైనా పండుగలు చేసుకునేటప్పుడు అంటే మార్నింగ్ అంటే తమలపాకులు పడేయాలా ఏం చేయాలని అలాంటప్పుడు అంటే పడేయడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు మాత్రం ఇలా చేయండి. చాలా ఈజీగా అయిపోద్ది. అంటే మనం వేస్ట్గా పడేసుకోలేము. అంటే కాస్త కొంతమంది బాగా సెంటిమెంటల్గా ఫీల్ అవుతారు కదా, అలాంటి వాళ్ళు మాత్రం ఇలా చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఈ కాడలు మాత్రం తీసేయండి. ఇలా కాడలు తీసేసుకొని ఈ చూపించిన విధంగా తమలపాకుల్ని ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని దీంట్లో ఒక్కటి వేయాలని చెప్పాను కదండి, అది ఇప్పుడు చూపిస్తాం మీకు. దీన్ని ఒక మిక్సీ బౌల్లో తీసుకోండి, అంటే మిక్సీ జార్లో దీన్ని మొత్తం దాంట్లో వేసుకోండి. అంటే మీకు ఇష్టం ఉంటే కనుక అంటే అంటే కోన్ లాగా మెహందీ లాగా పెట్టుకోవాలనుకునే వాళ్ళు గోరెంట్ లాగా పెట్టుకోవాలంటే అంటే రుబ్బుకోవచ్చు, మెత్తగా పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్. కానీ నేను ఇక్కడ మాత్రం మిక్సీలో ఇస్తాను, అంటే ఓన్లీ రసం తీయడానికి మాత్రమే. చూసారు కదా, మెయిన్ పాయింట్ ఇదే దీంట్లో వేసేది. అంటే మన పెద్దవాళ్ళు తాతలు అంటే ముత్తాతలు వాళ్ళు అప్పట్లో సున్నం అనేది వాడతారు కదండి, అదొక్కటి మాత్రమే దీంట్లో వేసుకోండి. అంటే మీకు తెలిసి ఉంటుంది చాలామందికి సున్నం అంటే ఏంటో, అది మాత్రం దీంట్లో వేసుకొని కొద్దిగా, చూసారు కదా, ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకున్నారంటే మనకు రసం అనేది వచ్చేస్తుంది, తమలపాకు రసం. చూసారు కదా ఎంత మనకు రసం వచ్చేసిందో. అంటే ఇది ఒక 5 నుంచి 6 మెంబర్స్ వరకు అయితే యూజ్ అవుతుంది. ఓన్లీ 3 తమలపాకులు వేసాను మీ ముందే, చూసారు కదా. అంటే మీకు మెహందీలాగా కోన్లాగా పెట్టుకోవాలనుకునే వాళ్ళు రుబ్బుకోండి, లేకుంటే ఇంకాస్తంత పేస్ట్లా కూడా దీన్ని గ్రైండ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇలా మొత్తం చేసుకోండి. చూసారు కదా, ఇలా వడకట్టుకోండి. చూడండి ఈ రసంలో, చూసారు కదా ఎంత వెళ్ళిందో తమలపాకు రసం మొత్తం. ఇలా మొత్తం వడపోసుకున్న తర్వాత దీంట్లో చూపించాను కదండి ఇంతకుముందు, అంటే ముందు చూసే ఉన్నారు కదా, దాంట్లో మనకు సరిపడా అంటే ఉంచుకునే వాళ్ళు ఒక్కరే ఉన్న వాళ్ళు మాత్రం ఈ రసాన్ని కాస్తంత స్టోర్ చేసుకోవచ్చు. నా ప్రాసెస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్